ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ సెగ్మెంట్లో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో వెనుగంట్ల రాము పోటీ చేశారు. వైసీపీ నుంచి కొడాలి నాని పోటీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో కొడాలి నానిపై వెనుగంట్ల రాము 53,040 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో గుడివాడ నియోజకవర్గ ప్రజలకు వెనుగంట్ల రాము ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే డ్రైనేజ్, రోడ్ల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. ఇక నందివాడ మండలంలో ఆక్వా హబ్ ఏర్పాటు చేస్తామంటూ ఆక్వా రైతుల కోసం హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల రుణాలు మాఫీ చేస్తాము అంటూ టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల కోసం మరో హామీని కూడా ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే సమస్యలు ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. సెగ్మెంట్లో ఇప్పటికీ తీవ్రమైన తాగునీటి కొరత ఉంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేసినప్పటికీ ఆ నీళ్లు సరిపోవడం లేదు. ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ వస్తుందని అంటున్నారు. వాంబే కాలనీ, ఇందిరానగర్, కొత్తపాడు కాలనీ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. వీటితో పాటు గుడ్మాన్పేట, ధనియాలపేటలో డ్రైనేజ్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఇవి నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. వెనుగంట్ల కమ్యూనిటీ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రిడ్జ్ల కారణంగా పేదలకు మంచి మంచి ఆహార పదార్థాలు అందుతూ ఉన్నాయి. పేదలకు మేలు జరుగుతుంది. పాజిటివ్గా ఉన్న అంశాలు ఇదొకటి. అలాగే జాబ్ మేళాలు నిర్వహించడం, టిడ్కో కాలనీలలో బోరుబావులు తవ్వించడం ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. మరోవైపు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతూ ఉండటం పాజిటివ్ అంశాల్లో ఇంకొకటి. ఇక నెగిటివ్ అంశాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెగిటివ్ అంశాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద పెద్ద అభివృద్ధి పనులేవి గుడివాడలో చేపట్టడం లేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే నెలకి వారం రోజుల పాటు ఎమ్మెల్యే వెనుగంట్ల రాము విదేశాల్లోనే ఉంటున్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. ఇక లిక్కర్, రేషన్ సిండికేట్లకు ఎమ్మెల్యే చెక్ పెట్టలేకపోతున్నారు అని జనం మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే బంధువుల జోక్యాలపై ఎక్కువగా విమర్శలు వస్తూ ఉన్నాయి. నియోజకవర్గంలో పార్టీ నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. టిడ్కో లబ్ధిదారుల రుణమాఫీ చేస్తామని, ఆ రుణమాఫీ చేయకపోవడం ఒక ప్రతికూల అంశంగా కనబడుతూ ఉంది. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, నీళ్లు, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో చెప్పి వాటి సమస్యలను పూర్తిగా పట్టించుకోకపోవడం, ఇవి ఎమ్మెల్యే గురించి నియోజకవర్గంలో నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5.6% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 20% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 41% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 22% మంది జనం అంటుంటే, అస్సలు బాగాలేదు అని 11.4% మంది జనం చెప్తున్నారు. మొత్తానికి 33% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 67% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 11.3% మంది అంటున్నారు. బాగుంది అని 21% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45.07% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 14.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 8.6%గా కనిపిస్తూ ఉంది. అంటే దగ్గరగా 22% మంది ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే, 78% మంది గుడివాడ నియోజకవర్గ ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.8% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45.7% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 17% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 11.4%గా ఉంది. అంటే 28% మంది ఈ నియోజకవర్గ ప్రజలు ఓవరాల్గా ప్రభుత్వ పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే, మిగిలిన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు.
బాగా లేదు అని 28.6% మంది జనం అంటుంటే అస్సలు బాగా లేదు అని 8.6% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5.7% మంది జనం చెప్తుంటే బాగుంది అని 17.1% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.9% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 22.9% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 11.4% మంది జనం చెప్తున్నారు. మరి మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 8.6% మంది అంటున్నారు. బాగుంది అని 22.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45.7% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 17.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 5.7% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 14.3% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 20% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 45.7% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 20%గా కనిపిస్తోంది. అమరావతికి అదనపు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగితే దానికి గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే చెయ్యాలి అని 8.6% మంది జనం అన్నారు. వద్దు అని 31.4% మంది జనం చెప్పారు. చేస్తే బాగుంటుంది అని 22.9% మంది జనం అన్నారు. తెలియదు అని 31.1% మంది జనం చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుందని చెప్తున్నారు 11.4% మంది. కాదు అంటున్నారు 25.7% మంది. కావచ్చు అంటున్నారు 40% మంది. తెలియదు అని 22.9% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్నారు 5.7% మంది. పెరగలేదు అని 27.7% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 37.1% మంది జనం అంటుంటే తెలియదు అని 31.4% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని గుడివాడ నియోజకవర్గ ప్రజలను అడిగితే వస్తుంది అని 14.3% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 20% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 31.4% మంది జనం అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 34.3%గా ఉంది. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే 20% మంది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని గుడివాడ నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే 25.7% మంది నారా లోకేష్ అయితే బాగుంటుంది అని గుడివాడ నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 54.3%గా కనిపిస్తోంది. ఇవి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ మీ ముందు ఉంచుతాను.